రాత్రికాల సమయంలో ఆశ్చర్యకరుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి స్తుతించడానికి కూడా వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరికీ వందనాలు. ఈ రెండవ రోజు రాత్రికాలమందు ప్రభు మనతో మాట్లాడబోతున్న ప్రతి మాటను బట్టి ప్రభువారిని మనం ఎంతగానో స్తుతిస్తూ ఆయన మాటల యందు లక్ష్యం ఉంచిన వారి హృదయాలు తెరవబడతాయి. దేవుని స్తోత్రం. రాత్రి కాలమందు పరిశుద్ధ గ్రంథములోంచి కొరింథీ రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలయ్య కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసి తిని, వృద్ధి కలుగ చేయవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టమునకు ఏం పుచ్చుకొనును? జీతము పుచ్చుకొనును. బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఒక వ్యక్తి తన జీవితంలో వృద్ధి పొందాలి అంటే ఈ రాత్రి మీకు 4 మాటలు చెప్తాను. మొదటిది వృద్ధి, రెండవది అభివృద్ధి, మూడవది క్షేమాభివృద్ధి, నాలుగవది క్షేమాభివృద్ధి, ఐదవది మహాభివృద్ధి. ఈ 5 మాటలు ఈ రాత్రి మనం త్వరగా ధ్యానం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనుగాక. పౌలయ్య ఈ సంఘాన్ని గురించి మాట్లాడుతూ అభివృద్ధి పొందాలి, వృద్ధి పొందాలి. సంఘము వృద్ధి పొందాలి అంటే దాన్ని వృద్ధి పొందించువాడెవరు? దేవుడే. దాన్ని వృద్ధి పొందించువాడు దేవుడే. సంఘాన్ని వృద్ధిలోనికి తెచ్చేవాడు దేవుడే. సంఘాన్ని ఆశీర్వదించేవాడు దేవుడే. సంఘాన్ని మహావృద్ధి కలిగించేవాడు దేవుడే. సంఘాన్ని క్షేమాభివృద్ధి కలిగించేవాడు దేవుడే. సంఘాన్ని అభివృద్ధి పరిచేవాడు దేవుడే. కానీ సంఘము వృద్ధి పొందడానికి దేవుడే మూలాధారం. ఆయనే మనకు ఆధారం. కనుక ఒక వ్యక్తి ప్రారంభ దశ ఎలా ఉంటుందంటే వృద్ధిలో ఉంటుంది. విత్తనము నాటినప్పుడు అది ఫలభరితంగా మార్చబడాలి అంటే ఏమన్నాడు? అఫల్లో విత్తనం నాటింది ఎవరు? మనుషుడు విత్తనాలు నాటుతాడు, కానీ వాతావరణం దేవుడిస్తాడు, వర్షం దేవుడిస్తాడు, నీళ్లు దేవుడిస్తాడు. ఆ మనిషి పని ఏంటంటే దానికి నీళ్లు పెట్టడం పని, నీళ్లు పోసే పని మాత్రమే మనిషిది. కానీ విత్తనం మొలకెత్తాలన్నా దేవుడే, అది వృద్ధి పొందాలన్నా దేవుడే, అది ఫలించాలన్నా దేవుడే, అది అభివృద్ధి పొందాలన్నా దేవుడే, క్షేమాభివృద్ధి పొందాలన్నా దేవుడే, మహాభివృద్ధి పొందాలన్నా దేవుడే. అంతేగాని నా పంట, నేను విత్తనాలు వేసాను, నా భూమి, నా పంటలు, నా ఫలము, నా కష్టము, నా శ్రమ, నాది నేను అంటానికి సరిపోము. నాది నేను అని మనిషి ఎవరు కూడాను మనసులో కూడా అతిశయపడకూడదు. ఎందుకో తెలుసా? పగటి వేళ విత్తనం విత్తి వస్తే అది మొలకెత్తే సమయం నీకు తెలియదు. దాన్ని మొలకెత్తడానికి దాన్ని వృద్ధి చేసేవాడు దేవుడు. బిడ్డలారా, ఒక విత్తనం మొలవాలంటే ఆ విత్తనము చావాలి, చచ్చిన దానిలోంచి మొలక రావాలి. ఆ మొలక పెరగాలి అంటే దేవుని కృప అవసరం. ఆ భూమిని సారవంతంగా మార్చేదాయనే, వర్షం ఇచ్చేదాయనే, మంచు ఇచ్చేదాయనే,
నీళ్ళు ఇచ్చేది ఆయనే, గాలి ఇచ్చేది ఆయనే, వాతావరణం ఇచ్చేది అన్నీ ఆయనే. కానీ ఒక రైతు అంటాడు, నేను మంచి విత్తనాలు తీసుకొచ్చి నాటాను, మంచి ఎరువులు వేస్తున్నాను, మంచి పెట్టుబడి పెడుతున్నాను, దానికి కావలసినన్ని చేస్తున్నాను, అంత నా శ్రమే, నా కష్టమే, ఇంత పంట పండటానికి నేనే, ఇంత అభివృద్ధి పొందటానికి నేనే, ఇన్ని బస్తాలు పండటానికి నేనే, ఇన్ని అవ్వటానికి నేనే. నో, నీ వల్ల ఏమీ కాదు, నీ వల్ల ఏమీ కాదు. నీళ్లు పెట్టడం నీ పని, ఎరువులు వేయటం నీ పని, అంతవరకే. నువ్వు ఎరువులు వేసినా, నువ్వు నీళ్లు పెట్టినా, దేవుని చిత్తము లేకపోతే, ఆయన కృప లేకపోతే, ఆయన సహాయం లేకపోతే, భూమిని ఆయన సారవంతంగా మార్చకపోతే అది భూమిలో నుంచే బయటికి రాదు. దేవుని చిత్తం అది అని ఎవరు తెలుసుకుంటారు? చెప్పండి, ఎవరు తెలుసుకుంటారు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని చిత్తము ఎరిగిన వారు, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు, దేవుని గురించి తెలుసుకున్నవారు, వాక్యానుసారంగా జీవించేవారు, భూమి మీద విత్తనం ఎలాగ మొలుస్తుందో, ఎలాగ ఫలిస్తుందో. బిడ్డలారా, ప్రతిదానికి దేవుడే ఆధారమని దేవుని పిల్లలు చెప్పుకుంటారు. కానీ సత్యము తెలియని వారు, దేవుని గురించి సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళు అంటారు, నా భూమి, నేను విత్తనాలు పెట్టాను, మంచి వాతావరణం చూశాను, మంచి శుభగడియలు చూశాను, ముహూర్తం చూశాను. నో, నువ్వు ముహూర్తం చూసినా, ఏది చూసినా, నువ్వు ఎలా చేసినా విత్తనమును వృద్ధి చేయవాడు దేవుడే. స్తోత్రం చెప్పండి. వృద్ధి పరిచేవాడు ఆయనే, ఆయనేనండి. తల్లి గర్భములో ఒక పిండము ఉత్పత్తి అవుతుందంటే దినదినము 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 9 మాసాలు దాటే వరకు గర్భములో ఉన్న బిడ్డ పెరగటానికి కారణం ఎవరు? దేవుడే. నీ మందులు కాదు, నీ డాక్టర్ కాదు, నీ సలహాలు కాదు బిడ్డలారా. నువ్వు వేసుకునే మందులు కాదు, నువ్వు తినే తిండి కాదు. నీ గర్భములో బిడ్డ పెరగటానికి గల కారణం ఆయనే. భూమిలో నాటిన విత్తనం మొలకెత్తడానికి ఆయనే కారణం. నీ గర్భములో ఉన్న బిడ్డ పెరగడానికి కారణం ఆయనే. మొలకెత్తి మట్టిలోంచి పైకి రావటానికి ఆయనే కారణం. 9 మాసాల తరువాత బిడ్డ బయటికి రావటానికి కారణము ఆయనే. తెలుసుకోవాలి. ఒక వ్యక్తి జీవితంలో మేలైన కార్యం జరుగుతుందంటే తెలుసుకోవాలి. అది తెలియకపోతే నేనే అంటాడు, నా జ్ఞానం అంటాడు, నా తెలివి అంటాడు, నేను బలమైన మందులు ఇచ్చానంటాడు, అది చేశానంటాడు. నో, నువ్వెన్ని చేసినా, ఏది చేసినా బిడ్డలారా, కొన్నిసార్లు మనిషి వీటన్నిటి వెనక ఎవరున్నారో తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే చాలా అది పొరపాటే. ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఈ వాతావరణం దేవుడిచ్చడం తెలుసుకోవాలి. గాలి నీరు ఫ్రీగా దేవుడిచ్చడం తెలుసుకోవాలి. సమస్తము దేవుని చేతిలో ఉందని తెలుసుకోవాలి. ఒక వ్యక్తి తన జీవితంలో జీవిస్తున్నాడు అంటే, ఉదయమునే పడక మీద లేచి శ్వాస తీసుకుంటున్నాడు అంటే దానికి కారణం ఎవరో తెలుసుకోవాలి. బిడ్డలారా, పరలోకములో నుంచి 7 పాత్రలు పట్టుకుని 7 దూతలు రాబోతున్న కాలం ఒకటి వస్తుంది. ఆ దినమున ఒక దూత, వాయుమండల అధిపతి అయిన దూత, ఈ గాలి మొత్తాన్ని తన చేతిలో అందిస్తుంది. ఆ దూతకు అధికారం ఇచ్చినప్పుడు ఈ గాలి మొత్తాన్ని, ఈ సృష్టిలో ఉన్న గాలిని బంధిస్తుంది. నిలబడి ఉన్న మనిషి అవలీలగా పడిపోతాడు. నిలిచి ఉన్న కొమ్మలు అవలీలగా ఏలాడబడిపోతాయి. ఏ మనిషి కూడా అడుగు తీసి అడుగు వేయలేడు.
చంద్రమండలం వెళ్ళిన వాడే అడుగు తీసి అడుగేయాలంటే ఆక్సిజన్ సిలిండర్ వెనక మళ్ళీ పెట్టుకుని ఎంతో సమయం పడుతుంది అడుగేయటానికి, మళ్ళీ అడుగు తీయటానికి. ఒక వస్తువు అలా విసిరితే అది కింద పడాలంటే గంటల సమయం పడుతుంది. అంటే అక్కడ ఏమి లేదు. చంద్రమండలంలోకి వెళితే ఇక్కడ నుంచి ఆక్సిజన్ పట్టుకెళ్ళాలి. ఆక్సిజన్ లేకుండా చంద్రమండలంలోకి వెళ్ళి ఎవరు ఏమీ చేయలేరు. అలాంటి పరిస్థితులే ఈ భూమి మీద ఉన్న వాయువు మొత్తం, వాయుమండల అధిపతి అయిన దూత అలాగ బంధించిన రోజున ఈ మనుష్యుడు ఏమీ చెయ్యలేడు. ఈ ఆక్సిజన్ సిలిండర్లు కూడా పనిచేయవు. ఎలాంటి కృత్రిమ శ్వాస కూడా పని చేయదు. దేవుడు ఉన్నాడనే సత్యాన్ని తెలుసుకోవాలి ప్రజలు. ఆయన కార్యాలు చేసే దేవుడని తెలుసుకోవాలి ప్రజలు. ఈ దినము బ్రతికున్నామంటే దానికి మూలాధారం ఎవరో తెలుసుకోవాలి ప్రజలు. నువ్వు తినే ఆహారము ద్వారా నువ్వు బ్రతకటం కాదు. నువ్వెంత బలమైన ఆహారం తిన్నా దేవుని చిత్తము లేకపోతే నువ్వు బ్రతకలేవు. అందుకే ఈ సృష్టికి కర్త అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం, ఉన్నాడు. అందుకే నాటినది ఒకరు, నీళ్లు పోసినది మరొకరు, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. దేవుని స్తోత్రం. విత్తనము నాటి నీళ్లు పెట్టినా అది వృద్ధి కావాలి అంటే దేవుని సహాయం కావాలి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నామంటే ఆయన సహాయమే. ఈ నూతన సంవత్సరంలో ఓ నూతనమైన మార్పు కలిగి, ఓ నూతనమైన దర్శనం కొరకు ఎదురు చూసే బిడ్డలు నూతనమైన ఆలోచనలతో నూతనమైన కార్యాలు చూడాలని ఈ నూతన సంవత్సరము మంచి ప్రణాళికతో మందిరానికి పరుగులెత్తుకొని వస్తారేమోనని నా మనసులో నేను ఎంతో ఆశపడ్డాను. మనిషి తినటానికి సమయం ఉంది, పడుకోవటానికి సమయం ఉంది, లేవటానికి సమయం ఉంది, పని చేయటానికి సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉంది. కానీ దేవుని భయము లేకుండా, దేవుని సన్నిధి అంటే భయము లేకుండా, నిన్ను పోషించేవాడనే భయము లేకుండా, నిన్ను ఆదరించేవాడనే భయము లేకుండా, నీకు ఆయువునిచ్చిన వాడన్న సంగతి మరిచిపోయి వారు తమ సొంత కార్యాలనే చూసుకుంటారు, కానీ దేవుని కార్యాలు చూడరు. ఇట్లారా ఒక దినం వస్తుంది, ఆ దినము నీవు గుండెలు బాదుకున్న ఈ దినము ఆ రోజున రాదు. గతించిన దినము మరల మనిషి జీవితంలోనికి రాదు. దాటి వెళ్ళిన ఒక క్షణము, దాటి వెళ్ళిన ఒక గంట మరలా తిరిగి దాన్ని వెనక్కి తీసుకురావటం ఈ మనుషునికి సాధ్యము కాదు. అంత గొప్ప దేవుడైన దేవుడు మనకుంటే ఎందుకు ఇంత బలహీనమైన స్థితిలో బ్రతుకుతున్నారు బిడ్డలు? ఇట్లారా మధ్యాహ్నం జ్ఞాపకం చేశాను. ఆ పిల్లలు లేచి తల్లిని చెప్పండి ఏమంటారంట? ధన్యురాలు. పిల్లలు తల్లిని ధన్యురాలు అంటే అనాలి అంటే ఆ పిల్లలు కూడా నీలాంటి ధన్యత కలిగి ఉండాలి. ఉపవాస కొడుకుల 2వ రోజు చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు అందరూ మందిరానికి రావాలి. అది మాకు కాదు. పిల్లలేమో ఇంటికాడ, తల్లులేమో మందిరంలో. మళ్ళీ లాస్ట్కి వెళ్ళిపోతారు.
మళ్ళీ ఎప్పుడు వస్తారు వాళ్ళు? కానీ ఈ సమయం, ఈ దినం మరలా వాళ్ళ జీవితంలో మీరే చేతులారా వాళ్ళని చెడగొడుతున్నారు. మీరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. మీరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. బిడ్డలారా, మన పిల్లలు పర్ఫెక్టే కాదంటలేదు, కానీ వాళ్ళ చేతిలో ఉంటుందో చూశారు, అది నీ పర్ఫెక్ట్ని పాడు చేస్తుంది. నీ ఇంట్లో ఉందో చూడు, అది వాళ్ళ పర్ఫెక్ట్ని పాడు చేస్తుంది. పిల్లల జీవితంలో ఆ పిల్లలు లేచి తల్లిని ధన్యురాలని అనటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ తల్లి ఆ బిడ్డలను దేవుని యందు భయభక్తుల్లో పెంచింది. నీ పిల్లలను పెంచాలి. ఎక్కడ పెంచేది? ఈ దినం మరలా నీకు వస్తుందా? రాదే. ఒక పాట అయినా పాడే భాగ్యం దేవుడిచ్చాడే, వాక్యాన్ని చదివే భాగ్యం దేవుడిచ్చాడే. ఒక పాట పాడటానికైనా, వాక్యం చదవటానికైనా, మందిరంలో కూర్చుంటానికైనా పిల్లలకు అవకాశం లేకుండా చేస్తున్నారు మీరే. ఆ బిడ్డల యొక్క విశ్వాసాన్ని పాడు చేసేది మీరే. చేతులారా వాళ్ళ విశ్వాసాన్ని పాడు చేసి రేపు బాధపడాలి. ఎవరి జీవితం ఎలాగుంటుందో, ఎవరి పరిస్థితులు ఎలాగుంటాయో, ఏ దినము ఏం జరుగుతుందో అది ఎవరికి తెలియదు. సమయం ఉండగానే, దేవుడిచ్చిన అవకాశం ఉండగానే, సమయం కొద్దీ పిల్లలు దేవుని పాదాల దగ్గర బ్రతకాలండి. పాదాల దగ్గర బ్రతకాలి. పిల్లలు దేవుని కొరకు బ్రతకపోతే ఏంటి మనం చేసేది? నీ భక్తి, నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్న భక్తి నీ బిడ్డల్లోనికి వెళ్ళాలి అంటే ఆ బిడ్డను నీ వెంట పెట్టుకుని దేవుని సన్నిధికి తేవాలి. నువ్వు చేసే ప్రార్థన నీ బిడ్డ వినాలి. నువ్వు పాడే పాట నీ బిడ్డ వినాలి. నువ్వు స్తుతించే స్తుతులు నీ బిడ్డ వినాలి. ఎక్కడున్నారు వినటానికి? సమయం అంతా కూడా పాడు చేసుకుంటున్నాం. మనమే పాడు చేసుకుంటున్నాం. పద్మాసు దీపంలో ఉన్న యోహాను ఏంటాడు? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే మరి ఎక్కువైన సంతోషము నాకు లేదే. నా పిల్లలు ఎట్లారా? మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది, కానీ పరిస్థితులు ఏంటో అపవాది చాలా ఈజీగా, వాడు సులువుగా చిక్కులు పెట్టేవాడని యేసయ్య చెప్తే, వాడు సులువుగా చిక్కులు పెట్టే తత్వాన్ని ఎరిగి బిడ్డల్ని మందిరానికి తాకుండా మీరు ఇంటికాడే ఉంచి వచ్చారు. వాడు సులువుగా చిక్కులు పెట్టేవాడు, వాడు తంత్రగుంటోడు. వాడికి తెలుసు నీ బిడ్డల విశ్వాసాన్ని ఎలాగ వాడు పాడు చేయాలో వాడికి తెలుసు. మహాభక్తుడైన యోబును గురించి సాక్ష్యం ఇచ్చాడు దుష్టుడు. యోబుకును, తన పిల్లలకును, తన ఆస్తికిని, తన పశువులన్నిటి చుట్టూ నీవు కంచె వేశావు. ఆ మాట దుష్టుడు దేవుని దగ్గర మన గురించి చెప్పగలడా? చెప్పలేడు. నీ ప్రార్థన నీ బిడ్డల చుట్టూ కంచె వేయలేదు. బిడ్డలారా, కంచె వేయబడాలి అంటే నువ్వు ఎంత ప్రార్థన చేయాలి? ఆ పిల్లలు ఉదయాన్నే లేచి ఆ తల్లిని ధన్యురాలు, ప్రతివిత ధర్మము, నిన్ను మించినది మరొకరు లేదు. నా తల్లి, నిన్ను మించిన తల్లులు ఎవరు లేరమ్మా అని
ఆ బిడ్డలు పొగుడుతున్నారండి. నిన్ను పొగడాలి పిల్లలు, నిన్ను పొగడాలి పిల్లలు. పౌలయ్య తిమోతి తంటాడు, ఇదిగో ఈ విశ్వాసము నీలో నుండి వచ్చింది కాదు, ఇది నీ అవ్వయ్య అయినా యువనేకుల నుంచి వచ్చింది విశ్వాసం నీకు, ఇది అవునా? నీ నాయన ముందే అళ్ళలో నుంచి వచ్చింది విశ్వాసం. మనము దేవుని సన్నిధికి వెళ్ళినా మరొకరు మనల్ని గురించి సాక్ష్యం చెప్పాలి. బిడ్డలారా, సాక్ష్యం చెప్పాలి. భూమి మీద నివసిస్తున్నామంటే సరిపోదు బిడ్డలారా. కావలసినటువంటి భక్తిని, కావలసినంత విశ్వాసాన్ని, శక్తిని సంపాదించుకోకపోతే మనం ఎందుకు పనికిరాం. ఉపవాస కోడికల్లో ఎందుకు పని పాట లేకుండా పెట్టట్లేదు నేను? ఉపవాస కోడికలు నాకేదో లాభం అని నేను పెట్టట్లేదు బిడ్డలారా. ఒక ఆత్మైనా పట్టబడుతుందేమో, ఒక ఆత్మైన రక్షించబడుతుందేమో, ఒక కుటుంబమైన కదులుతుందేమో. ఉపవాస కోడికల్లోనని విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ గంటన్నర ఒక్కడనే వచ్చి మందిరంలో కూర్చుంది. ఎందుకు నాకు ఈ పరిస్థితి? ఎందుకు ఈ పరిస్థితి? బిడ్డలారా, పిలిచిన దేవుడు అన్యాయస్తుడు కాదు. జ్ఞాపకం ఉంచుకోండి. మనకే సీజనల్ పండుగలు కాదు, సీజనల్ దేవుడు కాదు మన దేవుడు. సీజనల్లో చేసుకునేది కాదమ్మా మనకి దేవుడు ఇచ్చింది. నిత్యము ఆయన పిల్లలకి సంతోషమే. ఆయన పిల్లలకి ఎప్పుడు పండగే. సీజనల్ పండగలు మనకు లేవు. నిత్యము దేవుని పిల్లలకి పండగే. నీ హృదయంలో సంతోషం ఉన్నప్పుడే పండగ. నీకు గ్రహించాలి మనం. అంతేగాని ఏదో సమయం పెట్టుకొని ఏదో ఒకటి పెట్టుకొని కాదు. ఎట్లారా, మీ హృదయాన్ని బాధ పెట్టాలని కాదు, కానీ నా మనసులో ఉన్న వ్యాధిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 9వ అధ్యాయము మొదటి వచనం. ఆదికాండము 9వ అధ్యాయము మొదటి వచనం చదువమ్మా. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడే. దేవుని స్తోత్రం. ఎప్పుడు? జలప్రళయం అయిపోయిన తర్వాత, జలప్రళయానికి ముందా? చెప్పండి. జలప్రళయము అనంతరము ఓడలో నుంచి దిగిన తరువాత నోవాహుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నోవాహు ఈ భూమంతా నీ చేతుల్లో పెడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వేరొక మానవుడు భూమి మీద లేడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నోవాహు మీరు ఫలించి, ఆయన కుమారులు ఉన్నారే, నోవాహు కుమారులు ఎంతమంది? వారి పేర్లేంటి? షేము, హాము, యాపేతు. కోడళ్ళ పేర్లు హమ్కో మాలూమ్ నై, తుమ్కో మాలూమ్ నై. నాకు తెలీదు, ఎక్కువ తెలీదు. ఎందుకంటే అక్కడ మెన్షన్ చేయలేదు కదా. నోవాహు భార్య పేరు మెన్షన్ చేయలేదు, కోడళ్ళ పేర్లు కూడా చేయలే. తన నోవాహు పేరు ఉంది, తన ముగ్గురు కొడుకుల పేర్లు ఉన్నాయి. కానీ ఎందుకు వీళ్ళ పేర్లు లేవు? బిడ్లారా, ఇప్పుడు ఆ ముగ్గురు కొడుకుల్ని దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. 120 సంవత్సరాలు వాడకట్టారే. 120 సంవత్సరాలు వాడకట్టి ఆ వాడ కొరకు ప్రయాసపడ్డారే, కానీ వారి వివాహాలైనవి, భార్యలు ఉన్నారని
ఆశ కూడా వారికి. నిజంగా వాళ్ళు దేవుని పని మీద ఎంత మక్కువ కలిగి ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. అంతే అంతే. ఈ పిచ్చి పిచ్చి వేసేళ్ళు ఉంటారు చూసారా లోకంలో, వాళ్ళకి సరైన పని ఉంటే సరైన కట్టడి ఉంటే వాళ్ళు పిచ్చి పిచ్చి పని చేయరు. ఒలుబలిచి కొవ్వెక్కి ఏమీ లెక్క లేకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తారు. చూడండి మీరు ఎక్కడైనా సరే కరెక్ట్గా భార్య భర్తలు కష్టపడి పని చేసుకునే బిడ్డలు, వారికి మరొక వేరే తలంపులు. వాళ్ళ కష్టం ఏంటో, వాళ్ళ శ్రమ ఏంటో, వాళ్ళ కుటుంబం ఏంటో, వాళ్ళ సంసారం ఏంటో, వాళ్ళ పరిస్థితులు ఏంటో, వాళ్ళకున్న ప్రేమ అది. 120 సంవత్సరాలు వాడు కడుతూ పనిచేస్తూ కష్టపడుతూ. బిడ్డలారా, వాడు పని చేసేటప్పుడు దేవుడు హాము యాపేతు షేము మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడా? అంటే వాళ్ళు అప్పుడే ఫలించి అభివృద్ధి పొందేవాళ్ళే, వాళ్ళ సంతానం కూడా వాళ్ళకి వచ్చేది. కానీ దేవుని ప్రణాళిక ఓ ఉన్నతమైనది, దేవుని ప్రణాళిక గొప్పది. దేవుని ప్రణాళిక ఎవరికి అర్థము కానిది. జలప్రళయం అనంతరము భూమి మీద నీళ్లు సంపూర్ణంగా ఇనికిపోయిన తరువాత హరారాతు కొండ మీద వాడలో నుంచి దిగివచ్చి భూమి మీద మొట్టమొదట నోవాహు బలిపీఠము కట్టి శ్రేష్టమైన వాటిని బలిపీఠం మీద బలర్పించాడు. స్తోత్రం చెప్పండి. అప్పుడు దేవుడు మాట్లాడుతూ, మీరు అభివృద్ధి పొందండి, ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి అంటే అప్పుడు నోవాహు బిడ్డలను కన్నారు. బిడ్డలారా, పరిస్థితులు ఏంటంటే ఒక వ్యక్తి ఫలించాలి అంటే ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో. అన్ని సంవత్సరాలు కూడా ఆయన చేతిలో దాసి ఉంచాడు. అంతకాలము దేవుడు చేతులు దాసి ఉంచాడే. వాళ్ళ శ్రమ ఎంత ఉందో వాడకట్టుకోవటానికి, వాళ్ళ కష్టం ఏంటో వాడకట్టడానికి. బిడ్డలారా, ఎంత ప్రయాసపడ్డారో వాడలో కూర్చున్న తరువాత కూడా, ఆ తరువాత దిగిన తరువాతే వాళ్ళు ఫలించి అభివృద్ధి పొందమని దేవుని నోట నుండి మాట వచ్చేంత వరకు వాళ్ళు ఆ స్థితిలోనే అప్పుడు ఫలించారు. మరి విత్తనం దేవుని మాటకు ఫలించదా? గోధుమ గింజ భూమిలో పడి చస్తేనేది మొలకెత్తుతుంది. ఒక విత్తనం భూమిలో నాటితే అది ఫలించాలి అంటే అది మొలకెత్తే టైం ఎప్పుడో మనకు తెలియదు. అందులోంచి మొలక బయటికి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. 3వ రోజు 4వ రోజు అని మనం టైం పెట్టుకుంటాం. కొన్నిసార్లు 5 రోజులైనా వారమైనా మొక్కలు బయటికి, పక్కనున్న రైతు మొక్కలన్నీ బయటకు వచ్చినాయి, రాలేదంటే వెళ్ళి దాన్ని కెలికి తోవి చూస్తే అది లోపల మొలకతోనే ఉంటుంది, కానీ అది బయటికి. దానికి పవర్ ఇచ్చేది ఎవరు? దేవుడే. మొన్న అక్కడ ఒక విత్తనం నాకు బయటకు కనపడింది. అది ఫ్లోరింగ్ చేసేటప్పుడు ఆ సిమెంట్లో అడుగును పడి ఉంటుంది చింతగింజ. అది ఫ్లోరింగ్ సిమెంట్లో అడుగును పడ్డ చింతగింజ సిమెంట్ను బద్దలు కొట్టుకుని బయటికి వచ్చేసింది. ఎంత పవర్ అండి దానికి దేవుడు ఇచ్చింది! ఎంత పవర్ ఇచ్చాడు దేవుడు! ప్లాస్టిక్ను చుట్టు పెట్టి కొడితేనే పగలనటువంటిది చింతగింజ దాన్ని బద్దలు కొట్టుకుని బయటికి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? అది ఫలించాలి.
దేవుని వాక్కు. దేవుని స్తోత్రం. ఎంత బలమైన స్థలములో ఉన్న బద్దలు కొట్టుకుని రావాల్సిన శక్తి ఒక విత్తనానికి దేవుడు ఇస్తున్నాడు. ఓ మనుష్యుడా, నీ ప్రయాస నీది కాదు. నీవు ప్రయాస పడటానికి నీకు శక్తినిచ్చేవాడు దేవుడు. కనుక బిడ్డలారా, ఈ రాత్రి మన జీవితంలో మనం వృద్ధి పొందటానికి కారణం ఎవరు? దేవుడే. నోవాహు పిల్లలను ఏమన్నాడు దేవుడు? మీరు ఫలించి అభివృద్ధి పొందండి. వృద్ధిలో నుండి ఏమొస్తుంది? అభివృద్ధి. మూడవ మాట మీకు చెప్తాను, మూడవ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం మూడవ మాట. కొరింథీ రాసిన మొదటి పత్రిక 14:12. కొరింథీ రాసిన మొదటి పత్రిక 14:12. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అది విస్తరించున్నట్లు ప్రయత్నము చేయండి. మూడవది, క్షేమాభివృద్ధి పొందాలి అంటే మనిషి ఏం చేయాలి? ప్రయత్నము చేయాలి. ఆత్మ సంబంధంగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలి. నువ్వు వృద్ధి పొందాలన్నా, నువ్వు క్షేమాభివృద్ధి పొందాలన్నా, నువ్వు క్షేమాభివృద్ధి పొందాలన్నా, నువ్వు వృద్ధి పొందాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, క్షేమాభివృద్ధి పొందాలన్నా మనిషి చేయవలసింది ఏంటో తెలుసా? ప్రయత్నం. భూమి దున్నటం, విత్తనం వేయటం ప్రయత్నం. ఫలించాలంటే ప్రయత్నం చేయాలి. అభివృద్ధి పొందాలంటే ప్రయత్నం చేయాలి. క్షేమాభివృద్ధి పొందటానికి ప్రయత్నం చేయాలి. మనిషికి దేవుడిచ్చిన కృపది. నువ్వు క్షేమాభివృద్ధి పొందాలి అంటే ఉన్న చోటే కూర్చుంటాం కాదు. ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. నష్టం వచ్చిందా? దిగజారిపోకు. నష్టం వచ్చిందా? కృంగిపోకు. నువ్వు ఎక్కడ నష్టపోయావో, నువ్వు ఎక్కడ కష్టపడ్డావో, నువ్వు ఎక్కడ నష్టపోయావో, నీ నష్టము కష్టము అక్కడే ఉంటుంది. మరలా తిరిగి అందులో నుంచి నువ్వు అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ట్రై చేయాలి. మళ్ళీ ఒకసారి ఏమైనా సరే అక్కడ నుంచి మరలే నేను అభివృద్ధి పొందాలి. అక్కడి నుంచి నేను వృద్ధి పొందాలి, అభివృద్ధి పొందాలి, క్షేమాభివృద్ధి పొందాలి. అక్కడి నుంచే ప్రయత్నం చేయాలి. మనిషి ప్రయాసపడాలి. మనిషి కనిపెట్టాలి. మనిషి నీరు పెట్టాలి. మనిషి విత్తనము నాటాలి. మనిషి చేయవలసిన ప్రతి ప్రయత్నము మనిషి చేయాలి. దాన్ని వృద్ధి చేయవాడు దేవుడు. కనుక బిడ్డలారా, మనం ఏది అనుకుంటాం, ప్రతి వ్యక్తి జీవితంలో ప్రయత్నం అనేది చాలా కూడుకుంది. చేయాలి ప్రయత్నం అంతే. ఒకసారి నష్టం కలిగిందని దిగజారిపోకూడదు, కుమిలిపోకూడదు, నలిగిపోకూడదు, ఏమీ ఆలోచన కలిగి ఉండకూడదు. మరలా ప్రయత్నం చేయాలి. నాలుగో మాట చెప్తాను మీకు. నాలుగో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 15వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయం 2వ వచనం చదువు. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందే ఏం చేయాలంట? అతన్ని సంతోషపరచాలి. ఏం చేయాలి? ప్రతి వానిలో మనిషి ఏం చేయాలండి? మేలు చేయాలి, మేలైనది చేయాలి. ఎందుకు? సంతోషపడటానికి. అంతేకాదు, ఆ వ్యక్తి ఏమి పొందాలి? క్షేమాభివృద్ధి పొందాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో మేలు చేయాలి.
కొంతమందికి మేలు చేసే మనసు ఉండదు. మేలు చేయని మనసు బైబిల్లో ఒక ఆయనకు ఉంది. భార్య మంచిది, ఇది మాత్రం అబీగయీలు భర్త పేరేంటి? నాబాలు. కష్టపడిన వాడికి సహాయం చేయడు, మేలు చేయటం అతనికి చేత కాదు. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. బిడ్లరా, వాక్యం చెప్తుంది, చెయ్యగలిగి ఉండి మేలు చేయకపోతే అది నీకు పాపం. అంతే. పక్క రైతు తోట ఎండిపోతుందండి, మొక్కజొన్న ఎండిపోతుంది, నీకు సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. అతని భూమి ఎండిపోతుంది, మొక్కలు ఎండిపోతున్నాయి. ఇద్దరు ఒకేసారి నాటారు, కానీ ఆ పంట ఎండిపోతుంది, నీకు సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. నువ్వేం చేయాలి? ఇవాళ వద్దా? మేలు చేయాలి. ఆ వ్యక్తికి మేలు చేసిన రోజునే నీ మనసులో సంతోషం ఉంటుంది. నష్టపోతున్న సమయంలో నేను కాస్త సాయం చేశాను, వాడు కూడా బాగానే ఉన్నాడు అనే తృప్తి ఎవరికి కలుగుద్ది? మనకు కలుగుద్ది. అంతే. మేలు చేయటానికి కూడా మనసు ఉండాలి. మేలు చేయటానికి మనసు ఉంది కనుక కొర్నేలి అద్భుతంగా మేలు చేశాడు, కానీ అసలు మర్చిపోయాడు. ఈ రాత్రి కాలమందు బిడ్లారా, ఒక వ్యక్తి వృద్ధి పొందాలి అంటే అతను చేయవలసిన ప్రయత్నం విత్తనమును నాటాలి. విత్తనము నాటాలి, నీళ్లు పోయాలి. దాన్ని వృద్ధి చేయవాడు దేవుడే, అభివృద్ధి చేసేవాడు దేవుడే, క్షేమాభివృద్ధి కలిగించేవాడు దేవుడే. యోబు భక్తుడు అంటాడు, మొదట నా స్థితి కొంచెమే. 8వ అధ్యాయం 7వ వచనంలో యోబు భక్తుడు అంటాడు, ఓ చక్కని మాట అంట, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుతూ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బిడ్డలారా, ఒక వ్యక్తి ఎన్ని రకాల స్టెప్పులుగా పైకి రావాలో. యోసేపు గోతులో ఉన్నవాడిని పానదాయకులకు అమ్ముకుంటే, యోసేపును తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో బానిసగా అమ్ముకుంటే, బానిస అడుగు పెట్టిన స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. బానిసగా అమ్మబడిన వాడు ఆ దేశానికే చెప్పండి ప్రధాని అయ్యాడు. కారణం ఏంటి? దేవుడు యోసేపుకు తోడయ్యున్నాడు. దేవుడు నీకు తోడయ్యుంటే నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నా దేవుడు ఆశీర్వదిస్తాడు. యోసేపు ఆ భూభాగం మీద, ఆ భూమిలో తిరుగుతూ ఉంటే ఐగుప్తు దేశములో ఆ భూములన్నీ పంటలు పండుతున్నాయంట. దేవుని స్తోత్రం. సస్యశ్యామలమైన పంట. అంతేకాదు, చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఉన్న పంట అంతా యోసేపు కాళ్ళ దగ్గరికి రావాలని దేవుడు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కరువు కలుగు చేశాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అందరికీ కరువే, కానీ యోసేపు ఉన్న చోట సమృద్ధి. ఎవడికాడే రావటం, పట్టా పాస్ పుస్తకాలు తేయటం, చెప్పండి, తనఖా పెట్టడం అండి. ఎవరికి? యోసేపు. ధాన్యం కోసం వస్తే యోసేపు ఊరికి ధాన్యం ఇవ్వనంటే వాళ్ళు వెళ్ళి తనఖా పెట్టి పట్ట పుస్తకాలు తెచ్చేవాళ్ళు, గొర్రెలు తెచ్చేవాడు, మేకలను తెచ్చేవాడు, పశువులు తెచ్చేవాడు. బిడ్లరా, ఎన్ని రకాలు అనుకున్నారు. అవన్నీ తీసుకొస్తే ఐగుప్తు దేశంలో ఆ పొలాలన్నీ చాలట్లేదంట. ఎవరిని బట్టి చెప్పండి? ఎవరిని బట్టి? యోసేపుని బట్టి. ఫరో అనుకున్నాడు, యోసేపును చూస్తే ఎవరిని చూసినట్టు ఉందంట? దేవుణ్ణి చూసినట్టే ఉందంట. ఫరో వాటి మనసు ఎంత కఠినమైనదైనా దేవుని బిడ్డలు అక్కడ అడుగు పెడితే వారి కఠినత్వం అంతా
వృద్ధి కలగటానికి, మహాభివృద్ధి కలగటానికి, ఐగుప్తు దేశమంతా కూడా అభివృద్ధిలో ఉండటానికి, ఆశీర్వాదకరంగా ఉండటానికి ఒక బానిస దేవుని బిడ్డగా అక్కడ అడుగు పెట్టాడు కనుకే ఐగుప్తు దేశమంతా పంటలతో ఉంది. బిడ్డలారా, దేవుని బిడ్డలుగా మనం ఉండి నీ భూమిలోకి వెళ్ళి, నీ వ్యవసాయం చేస్తున్నావు, నీ భూమిలోకి వెళ్ళి ఏ రోజైనా భూమిలో మోకరించి చేతులెత్తి ఏ రోజైనా నువ్వు కన్నీరు కార్చావా? పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుసు విత్తువాడు సంతోషగానముతో పనులు మోసుకు. వ్యవసాయం ఉన్న బిడ్డలు అదే వాళ్ళు అనుకోండి, ఈశాన్యానికి పోయి ఆ మూల రాయి పెట్టుకుని కొబ్బరికాయ కొట్టే నీళ్ళు అట్లా చెప్తారు. వాళ్ళ భక్తి అది. కానీ మందేంటో తెలుసా? అది నీది కాదు. మనము చేయాల్సిన పని ఏంటో తెలుసా? నువ్వు విత్తనము నాటి కన్నీరు కార్చాలి. దేవుని స్తోత్రం. నీ కన్నీరే నీ పంటకు ఆశీర్వాదం ఇచ్చింది. చేయలేవు నువ్వు ఆ పని చేసిన రోజున నిన్ను ఎలాగూ దీవించాలో నీ దేవునికే తెలుసు. అంతే కీర్తనకాడు అంటాడు, ఎవరైనా సరే కన్నీటితో విత్తనాలు, కన్నీటితో విత్తేవాడు సంతోషముతో పంటకు వస్తాడు. బిడ్డలారా, నీ పంట చేతికొచ్చేంత వరకు నీ కన్నుల నుండి కన్నీళ్లు ఆగకూడదు. దేవుని స్తోత్రం. నీ బిడ్డలకు ఉద్యోగం వచ్చేంత వరకు నీ కన్నుల నుండి కన్నీళ్లు కారుతూనే ఉండాలి. నీ బిడ్డల పరీక్షలో పాస్ అయ్యేంత వరకు నువ్వు ఉపవాసించి కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. నీ బిడ్డల ప్రయోజకులు అవ్వాలంటే ఓ తల్లిగా నీ కన్నీళ్ళు ఎప్పుడు కూడా అక్కడ పడతా ఉండాలి. అప్పుడే నీ పిల్లలు లేచి నిన్ను చెప్పనే ఉంటారు, ధన్యురాలు, మా అమ్మ ధన్యురాలు. ఎంతమంది ఏమనుకుంటే నాకే, నా తల్లి ధన్యురాలు. ఎందుకో తెలుసా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. భక్తి కలిగిన తల్లి, ప్రార్థనా పనురాలైన తల్లి. అలాంటి తల్లిగా నీవు ఉండాలని ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అన్న తన బిడ్డ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసింది కనుకే అన్న ప్రార్థన సమూయేలుకు తోడుగా. అందుకే సమూయేలు గొప్పవాడవటానికి కారణం ఎవరో తెలుసా? తల్లి ప్రార్థన బిడ్డలను ప్రయోజకులుగా చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు ఒక నమ్మకమైన ప్రవక్త, ఒక నమ్మకమైన యాజకుడు, ఒక నమ్మకమైన నాయకుడు, ఒక నమ్మకమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆ తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చాడు. నీ బిడ్డలు ప్రయోజకులయ్యి నీ బిడ్డల ప్రతిఫలాలు నువ్వు చూడాలి అంటే నీ ప్రార్థన ఎంతో అవసరం. కనుక నీ పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే వాళ్ళు నీ వెంట నడవాలి. దేవుని స్తోత్రం. యాకోబు ఎక్కడున్నాడు? అరే ఇట్టంటే కూడా మీకు అర్థం కాలేదా? చెప్పండి, ఏం చేస్తున్నాడు? తల్లి చెంగు పట్టుకుని తల్లి చుట్టూ తిరిగేవాడు, తల్లిని వెంబడించేవాడండి. ఏశావు చరిత్రకి యాకోబు చరిత్రకి ఏమైనా సంబంధం ఉందా? ఓ భక్తి కలిగిన బిడ్డలుగా నీ పిల్లలు ఎదగాలి అంటే నిన్ను వెంబడించువారై ఉండాలి. దేవుని స్తోత్రం. నువ్వు దేవునితో ఉంటే నీ పిల్లలు కూడా నీతో ఉంటారు. దేవుని కృప నీ బిడ్డల మీద ఉంటుంది. అలా ఉండాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ వాక్యాన్ని మన కొరకై దీవించునుగాక. ఆమేన్.